నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడిన తర్వాత, అంబేద్కర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత నిన్నటి నుంచి పార్లమెంట్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇవాళ ఏం జరిగిందో కూడా చూసాం. ఎంపీలంతా ఒకరినొకరు నెట్టుకుని, కొంతమంది ఎంపీలు కింద పడిపోయి, కొంతమంది గాయాలయ్యి గందరగోళం అయిపోయింది. మొత్తం అంబేద్కర్ని అవమానించారు. అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తారేంటి అనేది ఒక భావనను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం విపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ చంద్రబాబుకు లేఖ రాశాడు. అమిత్ షా ఇట్లా రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించారు, ఆయన క్షమాపణలు చెప్పకపోగా ప్రధానమంత్రి కూడా ఆయనకి సమర్థిస్తూ ఉన్నాడు, మీరు కాస్త దీన్ని లోపలికి వెళ్ళి పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారని చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. చంద్రబాబు నాయుడికి ఎందుకు రాసినట్టు? ఇందులో ఈయన ఏం చేయాలని అరవింద్ కేజ్రీవాల్ ఆశిస్తున్నట్టు? అఫ్సాన్ రాయేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అఫ్సాన్ గారు. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రాసినట్టు లేఖ? ఇప్పుడు వాస్తవంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య గత కొన్నాళ్ళుగా రాజ్యాంగాన్ని పరిరక్షించటం లేదు, రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగటం లేదు, రాజ్యాంగ వ్యవస్థను విధ్వంసం చేస్తూ ఉన్నారు, ప్రజల ప్రాథమిక హక్కుని హరిస్తూ ఉన్నారు అని ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పని చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని రాజ్యాంగం పేరిట ఒక రాజకీయాన్ని ఇండియా కూటమి మొదలుపెట్టింది. మొన్న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, రాజ్యాంగాన్ని ఆమోదించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్లో కూడా చాలా వాడివేడి చర్చలు జరిగాయి. ఆ చర్చలు జరిగిన సందర్భంగా పదే పదే రాజ్యాంగాన్ని చేతపట్టి అంబేద్కర్ గారి పేరు ప్రస్తావిస్తున్న అంశం ప్రాతిపదికగా అమిత్ షా గారు ఇండియా కూటమి మీద రాజకీయపరమైన విమర్శలు చేశారు. అది ఇండియా కూటమి అమలు చేస్తున్న, అనుసరిస్తున్న రాజకీయ విధానాల మీద చేసిన రాజకీయ విమర్శ. ఇక్కడ అంబేద్కర్ గారిని అవమానిస్తూ అంబేద్కర్ గారి వ్యక్తిత్వం పట్ల జరిగిన చర్చ కాదు అది. పదే పదే అంబేద్కర్ గారిని ఒక రాజకీయ అస్త్రంగా మలుస్తుంది ఇండియా కూటమి. మీరు అంబేద్కర్ గారిని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నప్పుడు మీ మీద ఎక్కుపెట్టే రాజకీయ విమర్శలు కూడా అంబేద్కర్ గారినే తాకుతాయి. ఆ పరిస్థితిని సృష్టిస్తుంది మీరు. అంటే ఇక్కడ ప్రతిదానికి అంబేద్కర్ అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో అని అనడం అంబేద్కర్ని నేరుగా అన్నట్టు అవదా? ఇక్కడ గమనించుకుంటే ఇండియా కూటమి తన రాజకీయం కోసం ప్రభుత్వంతో విధానాల పరమైన విభేదాలుంటే వాటి గురించి ప్రస్తావించాలి. ఇండియా కూటమి తన రాజకీయం కోసం అంబేద్కర్ గారిని ఒక షీల్డ్ లాగా ముందు పెడతా ఉన్నారు. అంటే ఈ వైపు నుంచి వచ్చే విమర్శలు అంబేద్కర్ గారికి తాకాలి అనే ఒక లక్ష్యంతో, దాని మాటన్న రక్షణ పొందాలి అనేది ఇండియా కూటమి అమలు చేస్తున్న రాజకీయ వ్యూహం. ఈ సందర్భంగానే ఈ రాజ్యాంగ హరణ జరుగుతుంది అని చెప్పని ఇండియా కూటమి చేస్తున్న విమర్శలకి ధీటుగానే మొన్న ఈ 75 సంవత్సరాల రాజ్యాంగ ఆమోదం మీద జరిగిన చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు గారు ఆయన పార్లమెంట్లో స్పందించిన సందర్భం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఏమన్నారు? మీరు పదే పదే రాజ్యాంగ హరణ జరుగుతూ ఉందని చెప్పని మాట్లాడుతున్నారు కదా, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్ట బిల్లు ఆమోదించే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆ బిల్లుని తిరస్కరించి పంపించింది మీకు. మీరు దాన్ని పరిగణలోకి తీసుకోలా? ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా అది సమర్థనీయం? అయినా సరే మీరు రాష్ట్ర విభజనకు ముందుకెళ్ళారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టిన తీరు ఏ విధంగా జరిగింది? రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు సభ్యుల్ని సస్పెండ్ చేసి, పార్లమెంటు తలుపులు మూసి, ఆ బిల్లుని ఎంతమంది ఓటేశారనేది ఇప్పటికీ లెక్కలు లేకుండా మీరు ఆ బిల్లు ఆమోదం పొందింది అని చెప్పని మీరు పార్లమెంటు ద్వారా రాష్ట్ర విభజనకు పూనుకున్నారు. ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా సమర్థనీయం? ఇది సహేతుకమైనటువంటిది, స్వాగతించదగింది. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా వాడినప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి ఈయన మాట్లాడింది కరెక్టే కదా. ఇప్పుడు రాజ్యాంగ అంటే ఇక్కడ కానీ అమిత్ షా నేరుగా అనడాన్ని కదా ఇప్పుడు ప్రశ్నిస్తుంది. అంటే అదే చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు.
ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లని ప్రస్తావించే హక్కు, అధికారం ఆయనకుంది. ప్రభుత్వ విధానాల మీద విమర్శ చేసే స్వేచ్ఛ, వెసులుబాటు ఆయనకుంది. కానీ ఎప్పుడైతే ప్రతి సందర్భంలో కూడా రాజ్యాంగ హరణ జరుగుతుంది అని అంటుంటే, ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన పార్టీ, ప్రభుత్వాలు మీవి. ఆర్టికల్ 356 ద్వారా మీ రాజకీయ ప్రత్యర్థుల ప్రభుత్వాలను కూల్చివేసిన గత చరిత్ర మీకుంది. 1984లో 400 పైగా స్థానాలతో అధికారం దక్కిన తర్వాత 1989 నుంచి ఇవాళ సంకీర్ణ ప్రభుత్వాల యుగాలు కాటానికి మీ పాలనే కారణం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు చాలా అద్భుతంగా రాజ్యాంగాన్ని కాపాడినట్టు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని పదే పదే మీరు వ్యవస్థల విధ్వంసానికి పాల్పడుతున్నారు అని చెప్పని విమర్శలు ఎక్కుపెట్టిన సందర్భంగా, దానికి అంబేద్కర్ గారు నామ జపం చేస్తున్న సందర్భంగా మీ రాజకీయ విధానం మీద ఎక్కుపెట్టిన విమర్శది. మీరు పదే పదే అంబేద్కర్ గారి నామస్మరణ చేస్తున్నారు. ఆ విధంగా చేయడం మీకు ఒక ఫ్యాషన్గా మారింది అని చెప్పని అది ఇండియా కూటమిని ఎక్కుపెట్టిన విమర్శ, అంబేద్కర్ గారిని కాదు. దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? మీరు అంబేద్కర్ గారి ప్రస్తావన తెచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరిటే వస్తుంది విమర్శ మీకు. మీరు ఎందుకు పదే పదే అంబేద్కర్ గారి ప్రస్తావన తెస్తున్నారు? మీకు ఇది ఒక ఫ్యాషన్గా మారిందనే మాట్లాడతారు. దానికి బదులు దేవుడు జపం చేసుకున్న మోక్షం వస్తుంది కదా అనేటువంటి దాని కొనసాగింపు వ్యాఖ్య. అదే చెప్తున్నా. ఇప్పుడు ఇన్నిసార్లు మీరు అంబేద్కర్ గారి పేరిట జపం చేస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవటంలా. నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు ఈ విధమైన ప్రచారం చేస్తూ ఉండగానే మీరు కాశ్మీర్ కోల్పోయారు, హర్యానా కోల్పోయారు, ఇవాళ మహారాష్ట్ర కోల్పోయారు. కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం ఇది. అంటే మీరు అంబేద్కర్ గారి జపం చేస్తున్నా ప్రజలు మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవటంలా. కాబట్టి ఓట్ల రూపంలో మీకు లబ్ధి చేకూరట్లా. కనీసం దేవుడి పేరిట భజన చేసుకున్నా మీకు పుణ్యమైనా వస్తుంది. ఇప్పుడు పాజిటివ్గా తీసుకోదలుచుకుంటే పాజిటివ్గా తీసుకోవచ్చు. లేదు ఆయన అంబేద్కర్ గారి పేరిట అంబేద్కర్ గారిని అవమానం చేశారని తొండి చేయదలుచుకుంటే ఆ విధమైన, అంటే ఇక్కడ ఏమవుతుందంటే కింద పడ్డా పైచే మాదే అనిపించుకునే ప్రయత్నం ఇండియా కూటమి వైపు నుంచి జరుగుతూ ఉంది. రాజకీయ పార్టీలు రాజకీయంగానే చూస్తాయి కదా అన్ని అంశాలు. కాబట్టి ఏంటంటే ఇక్కడ 100% భారతీయ జనతా పార్టీని అంబేద్కర్ గారి వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి లేఖ రాయడం అంటే ఎట్లా అర్థం చేసుకో? అదే చెప్తున్నా. ఇది ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమిల మధ్య జాతీయ స్థాయిలో జరుగుతున్న రచ్చ. ఇప్పుడు ఏంటంటే స్ట్రాటజికల్గా చంద్రబాబు గారిని ఏదో ఎమోషనల్గా ఈయనేం సమాధానం చెప్తాడా అంటే, ఈయనకే ఇప్పుడు ఈయన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో అమిత్ షా గారు చేసింది తప్పు అని చెప్పని నా చేత అడ్మిట్ చేయించాలి, ఎన్డీఏ కూటమిలో అభిప్రాయ భేదాలు తీసుకురావాలనేది ఒక ప్రయత్నం. ఇక్కడ గమనించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే పార్లమెంటు వేదికగా 5 కోట్ల మంది ప్రజల అభిష్టానికి భిన్నంగా అదే పార్లమెంట్లో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర విభజన జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ 5 కోట్ల మంది ప్రజల రెస్క్యూ కోసం ఎవరు వచ్చారు? ఏ పార్టీ నిలబడింది? ఈ దేశం కూడా ఈ రాష్ట్రం కూడా ఈ దేశం అంతర్భాగమేనని చెప్పని ఇవాళ ఈ జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయం అడుగుతున్న ఏ రాజకీయ పక్షం అయినా సరే పార్లమెంటు వేదికగా అండగా నిలబడ్డారా? ఈ బిల్లు ప్రవేశపెట్టిన తీరు అప్రజాస్వామికం, ఈ జరుగుతున్న తతంగం అప్రజాస్వామికం. ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించిన ఎంపీని సస్పెండ్ చేయటం, రాష్ట్రానికి సంబంధించిన ఎంపీల మీద భౌతిక దాడులకు పాల్పడటం అప్రజాస్వామికం అని చెప్పని ఎవరన్నా నిలబడ్డారా? ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఒక అనాథలుగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పక్షాలన్నీ అనాథలుగా మారినాయి. ఇవాళ పార్లమెంటు తీసుకున్న నిర్ణయ పర్యవసానం దేశంలో దశాబ్ద కాలం తర్వాత కూడా ఒక రాజధాని ఇది అని చెప్పని సగర్వంగా చెప్పుకోలేని స్థితిలో రాష్ట్రం నిలబడి ఉంది. దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాల కన్నా అట్టడుగు స్థాయిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంది నమోదవుతూ ఉంది. ఇటువంటి స్థితిలో ఒక్కొక్క అడుగు వేస్తూ మిగిలిన రాష్ట్రాల సరసన నిలబడే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటే ఇది సాధ్యం అవ్వాల్సిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాదు అని చెప్పని మీ రాజకీయపు కుమ్ములాటల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామి కావాలా?
మీకోసం కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడి మీ రాజకీయపు ఎత్తుగడల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామి కావాలని మీరు కోరుకుంటున్నారా? అంటే మీ ఎత్తుగడలకి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం నష్టపోవాలా? ఖచ్చితంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పట్ల సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి గత దశాబ్ద కాలంకి భిన్నంగా మంచి స్పందన వ్యక్తమవుతూ ఉంది. వాళ్ళ వైపు నుంచి బడ్జెట్ అలొకేషన్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా డిపార్ట్మెంట్ల పరంగా గ్రాంట్లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. మరొక్కసారి మనం కూడా తలెత్తుకొని నిలబడగలిగే ఆత్మవిశ్వాసాన్ని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పోగు చేసుకుంటూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ కుమ్ములాటల్లోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లాగే ప్రయత్నం మీరెందుకు చేస్తున్నారు? మీరు అండగా నిలబడితే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పని ఎందుకు ఇవ్వలేదు అని చెప్పని ఎన్డీఏ కూటమిని ఇండియా కూటమి తరపున నిలదీని మొట్టమొదట అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజు ఒక్కరోజు ప్రసంగం చేశారు. మరి కేంద్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేసే ప్రయత్నం ఎందుకు చేయాల? పార్లమెంటు వేదికగా మనం ఆ రాష్ట్రాన్ని విభజించాం. పార్లమెంటు వేదికగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని వాగ్దానం చేశాం. ఇది పార్లమెంటు బాధ్యత, ఇచ్చి తీరాలి అని చెప్పని మీరు నేషనల్ హెరాల్డ్ ఇష్యూలో రోజుల తరబడి పార్లమెంటు సమావేశాలు జరగకుండా స్తంభింపజేశారు కదా. మరి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కోసం ఆ విధమైన స్పందన జాతీయ స్థాయి రాజకీయ పక్షాల నుంచి ఎందుకు లేదు? ఇవాళ మీ అంతర్గత కుమ్ములాటలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి మీకు సమాధానం చెప్పాలా? అంటే ఇది దురుద్దేశంతో రాసిందని అనుకోవాలి. 100కి 100 పాళ్ళు అంబేద్కర్ గారు అనే ఒక ఎమోషన్ అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఎమోషనల్గా ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తూ ఎన్డీఏ కూటమి పక్షాల మధ్య విభేదాలు తెప్పించే ప్రయత్నం. అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి, 5 కోట్ల మంది భవిష్యత్తుకి ఆయనే దిక్సూచి. ఇటువంటి పరిస్థితుల్లో తన బాధ్యతని విస్మరించి కేంద్ర ప్రభుత్వంతో 2018 నాటి ఘర్షణపూరిత వాతావరణం సృష్టించుకోవాలనే ఆలోచన కానీ కోరిక కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. అంటే ప్రజల వైపు నుంచి ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని కాకుండా ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నాడు ఆయన కూడా. కోర్స్ ఆ లెటర్లో అంత క్లియర్గా ప్రజలు అని మెన్షన్ చేయలేదులే, కానీ మీ స్టాండ్ ఏంటి అన్నట్టుగానే రాసినట్టు అర్థమవుతుంది ఆ లెటర్ చూస్తూ ఉంటే. అంటే స్టాండ్ అడిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల గురించి ఆలోచించుకొని సైలెంట్గా ఉండాలా లేకపోతే మాట్లాడాలా? ఈ పరిస్థితి ఇవాళ ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో ఒక ఘర్షణపూరిత వాతావరణం ఎంచుకున్నారు ఆయన రాష్ట్ర హక్కుల కోసం అని చెప్పని. దానికి పర్యవసానం నష్టపోయింది ఎవరు? రాజకీయంగా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు నష్టపోయారు, రాష్ట్రం నష్టపోయింది. మిగిలిన రాష్ట్రాలన్నీ వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికే కంకణబద్దులై ఉన్నారు తప్ప ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ గారు అరే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దేశంలో అంతర్భాగమే. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి రాజధాని లేని ఒక అస్థిరత స్థితి జగన్మోహన్ రెడ్డి కలిగిస్తూ ఉన్నాడు. ఆ రాష్ట్రం కోసం మనందరం నిలబడాలి, పోరాడాలి అని చెప్పని జాతీయ స్థాయిలో ఉన్న మిగిలిన రాజకీయ పక్షాలని పోగు చేసి పార్లమెంటులో ఏమైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారా? కాబట్టి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ సమస్యల పట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల బాధ్యతగా స్పందించని ఏ రాజకీయ పక్షానికి, ఏ కూటమికి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వచ్చి వాళ్ళ అంతర్గత రాజకీయ అంశాల పట్ల అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? 100కి 100 పాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ గారి లేఖకి స్పందించాల్సిన నెసెసిటీయే లేదు. ఓకే, ఆ లేఖకి స్పందించాలి. ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి చేసే ప్రయత్నం. రైట్, స్పందిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఏమని స్పందించాలి? ఆల్రెడీ ఎంపీలు స్పందిస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమని స్పందించాలని వాళ్ళు ఆశిస్తున్నారు? అంటే అమిత్ షా గారి రాజకీయాన్ని సమర్థిస్తే అమిత్ షా గారితో పాటుగా చంద్రబాబు నాయుడు గారిని కూడా అంబేద్కర్ గారి ద్రోహిగా, వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అమిత్ షా గారిని తప్పుపడితే దాని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెల్లించాల్సిన మూల్యానికి బాధ్యులు ఎవరు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం 6 నెలల క్రితం ఏర్పడ్డ ప్రభుత్వం. అంటే అమిత్ షాని తప్పుపడితే అని అంటే ఇక్కడ మీరు మాట్లాడే దాంట్లో అమిత్ షాని తప్పు పట్టితే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ ఎంచుకున్నట్టే లెక్క. వీళ్ళతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో అంటే ఏం చేసినా సైలెంట్గా ఉండిపోవాలా? ఇంకా రాష్ట్రం ఏం చేశారు అంటున్నా.
ఒకవేళ ఇదే కాదు రేపటి నేను రోజు ఇందాకే ఏదైనా చెప్పా, జరిగితే మీరు ఏదో అన్నట్టు చేశారనే కేంద్రంతో ఘర్షణ ఏదో చేశారనే కాదని మీరు పర్సెప్షన్ అంటున్నారు కదా. కేజ్రీవాల్ రాహుల్ గాంధీ పర్సెప్షన్ లో మీరు కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు. అలా కాదు, నేను అడుగుతున్నా ఏం కేంద్ర చేశారు, ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం మంచిది కాదని ఊరుకోవాలా? ఎందుకు ఘర్షణ పడాలి అంటున్నా. ఘర్షణ పడ్డ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన రోజు, అరే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈ విధంగా అరెస్టు చేయటం ఏంటి అని చెప్పని ఈ జాతీయ పక్షాలన్నీ వచ్చి నిలబడ్డాయా? ఆ అరెస్టు జరిగిన తర్వాత మొన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తృణమూల ఎంపీ ఎంత అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు పార్లమెంటు వేదికగా. చంద్రబాబు నాయుడు గారిని ఎంతగా అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి స్థాయికి ఈ విధమైన అవమానకరమైన వ్యాఖ్యలు చేయటం ఏంటి అని చెప్పని ఏ రాజకీయ పక్షం ముందుకొచ్చి మాట్లాడింది? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు, ఎవరి రాజకీయ అవసరాలు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెనక కూడా 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ఆయన భుజస్కంధాల మీద ఉంది. ఈరోజు ఆయన ఒక తప్పటడుగు వేస్తే అది 5 కోట్ల మంది ప్రజలను బలిపీఠం ఎక్కించిన పరిస్థితులకు దారితీస్తుంది. ఒకసారి 2018లో రాష్ట్ర అవసరాల రీత్యా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం అనే నినాదంతో ఒక ఘర్షణపూరిత వాతావరణం సృష్టించుకున్న రోజు, ఆ రోజు రాజకీయంగాను రాష్ట్ర భవిష్యత్తు పరంగాను రాష్ట్రం మూల్యం చెల్లించింది, చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించాడు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రం ఉన్న స్థితిగతుల్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అందుతున్న సహాయ సహకారాల రీత్యా చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.